హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఇంతకుముందు మనం లాస్ట్ 2 వీడియోలు చేసామండి. అంటే గల్ఫ్లో షాపింగ్ మాల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అంటే కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే జనరల్ ఐటమ్స్ కానీ, డ్రెస్సింగ్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, ఈ విధంగా ఇవన్నీ కూడా రేట్లు ఏ విధంగా గల్ఫ్లో ఉన్నాయి అని చెప్పేసి మనం 2 వీడియోలు అయితే చేసామండి. అంటే షాప్ అనేది చాలా పెద్ద ఉండడం వల్ల వీడియోలు ఎంత బాగా పెరిగిపోతుందని ఇప్పుడు మనం ఫైనల్ వీడియో అయితే ఈసారి చేస్తున్నామండి. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ బాడీ స్ప్రేలు, సెంట్లు, ఇవన్నీ స్టాక్ అనమాట. రకరకాల కంపెనీలు, రకరకాల ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయండి. ఎవరికి ఏ ఫ్లేవర్ నప్పితే ఆ ఫ్లేవర్ అనేది మనం చెక్ చేసుకొని కొనుక్కోవచ్చండి. మనం జనరల్గా రెగ్యులర్గా వాడేవి అయితే ఎక్కువ అడిడాస్ అయితే ఉన్నాయండి. మనమైతే ఇండియాలో కూడా ఎక్కువ వాడుతుంటాం వీటిని. రేట్ అయితే 7.95 రియల్స్ ఉందండి. అంటే 8 రియల్స్ అనుకోండి. 8 రియల్స్ అంటే 170 రూపీస్ ఇంచుమించుగా పడుతుందండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న బాడీ స్ప్రేలు అన్నీ కూడా ఇంచుమించుగా 10 రియల్ లోపు అయితే ఉన్నాయండి. 8, 9, 7, 10 ఈ రేంజ్లో అయితే ఉన్నాయండి. స్టాక్ అయితే అన్నీ భారీగా పెట్టారండి. మొత్తం సెక్షన్ అంతా అదే ఉంది. A to Z చూడండి, లైన్గా పెట్టారనమాట. అన్ని కంపెనీలు, ఇందులో అరబ్ స్ప్రేలు, అలాగే అరబ్ సెంట్లు కూడా ఉంటాయండి. అలాగే ముందుకెళ్తే నెక్స్ట్ ఏటు ఉన్నాయో చూద్దామండి. షాప్ అయితే చాలా పెద్ద ఉంది, ఎంత తిరిగినా అయితే తరగడం లేదండి. అందుకే కాబోలు దీని పేరు అయితే హైపర్ మార్కెట్ అని పెట్టారండి. నెక్స్ట్ అయితే రైస్ ప్యాకుల దగ్గరికి చూసామండి. రైస్ ప్యాకులు చూసారా, 5 కేజీలు, 10 కేజీలు ఈ రేంజే ఉన్నాయి. ఎక్కువ మనలాగా 25 కేజీలు అంత పెద్దది కనిపించట్లేదండి. రేట్ అయితే 32 రియల్ ఉందండి ఒక రైస్ బ్యాగు. అంటే ఇండియన్ మనీలో మనకి 700 రూపీస్ అయితే పడుతుందండి 5 కేజీ బ్యాగు. అయితే రైస్ అయితే క్వాలిటీ ఉంటుందండి. బాస్మతి రైస్ ఇటువంటివన్నీ ఉంటాయి అనమాట. రేట్లు అయితే ఇంచుమించు అలాగే ఉన్నాయండి. 32, 35, 40 ఈ రేంజ్లో ఉన్నాయి. బ్రాండ్స్ అయితే చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. చాలా దేశాల నుంచి అయితే ఐటమ్ క్వాలిటీ బట్టి ఇంపోర్ట్ చేసుకుంటారండి. ఈ విధంగా క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే గల్ఫ్ దేశాలకి ఎంప్లాయ్మెంట్ పర్పస్ వస్తారు కదండి మాలాంటి వాళ్ళు. చాలా కంపెనీలు అయితే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవ్వండి. వాళ్ళకైతే మాత్రం ఈ రైస్ కొనుక్కోవాలి, అలాగే కాయగూరలు కానీ, పల్లికాయలు మన డబ్బులతో కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు మా కంపెనీ అయితే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తుందండి. చాలా కంపెనీలు అయితే ఇవ్వనమాట. అవన్నీ చూసుకొని రావాలి. గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి కంపెనీలు మనం ఎదుర్కోవాలి, ఎలా రావాలి, ఇవన్నీ కూడా వీటిపై నేను వీడియో అయితే చేశానండి ఇంతకుముందు. నేను ఆ వీడియో అనేది ఎండ్ కార్డ్లో పెడతాను, చూడండి, మీకు ఉపయోగపడుతుంది. రైస్ అయితే చాలా రకరకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయండి, చాలా క్వాలిటీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మామిడిపల్లి దగ్గరికి అయితే వచ్చామండి. మ్యాంగోస్ ఇక్కడ ఏంటంటే సీజన్ అన్సీజన్ అటువంటివి ఉండండి. ఏ సీజన్లోనే సరే, ఏ పండు అయినా సరే దొరుకుతుంది అనమాట. అంటే ఫ్రిడ్జ్లో అది పెడతారు కదా, పెట్టి మన ఎనీ సీజన్స్లోనే అన్ని రకాల పళ్ళు కూడా దొరుకుతాయండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఫ్రూట్ కూడా టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. పల్లుకాయలు కూడా కేజీ లేక నమ్ముతారండి. ఇక్కడ కేజీ 11 రియల్ అట. కేజీకి ఒక 4-5 పళ్ళు అయితే వస్తాయండి. ఇంచుమించుగా 250 రూపాయలు ఇండియా మనీ పడుతుందండి. నెక్స్ట్ రెడ్ చెర్రీ పళ్ళు, ఇంకా ద్రాక్ష పళ్ళు కూడా ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేశారండి నీట్గా. ఈ ప్యాకెట్ అయితే 7 రియల్స్ ఉందండి. 7 రియల్స్ అంటే 150 రూపీస్ ఇంచుమించుగా పడుతుందండి. ఇవి కూడా సేమ్ రేట్ అనమాట. ఇలా ప్యాకింగ్లో అయితే వచ్చాయి. చూసారు కదా, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ చికెను, మటన్ కూడా రెడీమేడ్ ఈ విధంగా ప్యాకెట్లో వస్తాయండి. ఇప్పుడు ఇండియాలో కూడా మనకి ఈ విధంగా వస్తున్నాయి. అయితే మనకి ఎవరికి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చండి. చికెన్ మొత్తం, కోడి మొత్తం కొనాలని లేదు. మనకి ఏంటంటే లెగ్ కావాలంటే కొంతమంది లెగ్గలు ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే లివర్ ఇష్టం ఉంటుందండి. అలాగే ఎవరికి ఇష్టమైతే ఆ ప్యాకెట్ అనేది మొత్తం రెడీమేడ్గా దొరుకుతాయండి. మనకు ఆ నచ్చిన ప్యాకెట్ అనేది తీసుకొని మనం వండుకోవచ్చు. ఇవన్నీ కూడా పెద్ద ఫ్రిడ్జ్ పెట్టారండి. చివరి నుంచి చివరికి ఉందన్నమాట. అన్ని రకాల మోడల్స్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అలా వెళ్తే రిఫైండ్ ఆయిల్ దగ్గరికి అయితే వస్తామండి. సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్, పామ్ ఆయిల్ అన్ని రకాలు అనమాట. కంపెనీలు, మోడల్స్ అన్ని లాట్ అయితే ఉందండి. డబ్బాలు అయితే 1.5 లీటర్, 2 లీటర్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా పెద్ద డబ్బాలు కూడా ఉన్నాయి. రేట్ అయితే మాత్రం 10 రియల్, 11 రియల్ ఈ రేంజ్లో ఉన్నాయండి. 10 రియల్ అంటే 220 రూపాయలండి. ఇక్కడ అన్ని డిఫరెంట్ కంపెనీలన్నీ వినలేని కంపెనీలన్నీ కనబడుతున్నాయండి. చూడడానికి కలర్ అయితే మాత్రం చాలా బాగా కనబడుతుందండి. కంపెనీ అయితే నేను ఎప్పుడో మరి తెలియదు. మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్ ఉంది, వేరుశనగ పలుకుల ఆయిల్ ఉంది, అలాగే గడ్డితో చేసిన ఆయిల్ ఉంది.
చాలా రకాలైతే ఆయిల్ ఉన్నాయండి. నూరు కంపెనీ అండి. ఇంకా పెద్ద డబ్బాలు కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఈ 2 డబ్బాలు కొంటే మధ్యలో చిన్న బాటిల్ ఫ్రీలా ఉందండి. ప్లానింగ్ అయితే బాగా చేశారండి. ఈ డబ్బాలు చూస్తుంటే 3 పిల్లం ఒక బేబీ ఉన్నట్టుగా ఉందండి. 2 లీటర్ 3 లీటర్ కాకుండా ఇంకా 5 లీటర్ 10 లీటర్ 15 లీటర్ ఇటువంటి డబ్బాలు కూడా ఉన్నాయండి. ఆ రేట్లు అయితే మాత్రం 80 రియల్స్ ఈ విధంగా ఉన్నాయండి. 80 100 రియల్స్ అంటే 1200 రూపాయలండి. ఇక్కడైతే చూసుకోవచ్చండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డబ్బాలు అనమాట. అన్నీ కూడా మినిమం 90 100 ఈ రేంజ్లో అయితే ఉన్నాయండి. కొంతమంది ఏంటంటే నెలకు సరిపడా ఒకేసారి ఆయిల్స్ అది కొనుక్కుంటారండి. అటువంటి వాళ్ళకి ఈ పెద్ద డబ్బాలు అయితే బాగుంటాయి. ఇది కూడా చాలా పెద్ద లాట్ అయితే ఉందండి. అలాగే నెక్స్ట్ ఇటువైపు చూస్తే కూల్ డ్రింకులు, వాటర్ బాటిల్లో ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి. ఇదిగోండి, ఇదైతే మరిండా డ్రింక్ అనమాట. ఈ పేరు చూస్తే మనకి డిజైన్ చూస్తే మనకు అర్థమైపోద్దండి. తిప్పి చూద్దాం. మెరిండా సరిపోయింది, బాగానే చెప్పాను. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బాటిల్ అయితే 4.5 రియల్ అయితే రేట్ వేసారండి. 4.5 రియల్ అంటే 100 రూపాయలు అయితే పడుతుందండి ఇండియా మనీ. ఈ లెక్కను చూస్తే డిమార్ట్లోనే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అక్కడైతే మనకి 70 రూపాయలు ఈ రేంజ్లోనే వస్తుందండి. 70-75 ఈ రేట్ అయితే నేను కొన్నట్టు గుర్తు నాకు డిమార్ట్లోని. కూల్ డ్రింక్స్ అయితే అన్ని బ్రాండ్లో అయితే ఉన్నాయండి. వాటర్ బాటిల్ కూడా ఉన్నాయండి. 1 లీటర్ 2 లీటర్స్ 5 లీటర్స్ పెద్ద పెద్ద వాటర్ బాటిల్ కూడా ఉన్నాయి. వాటర్ అయితే మాత్రం రేట్ ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ లేదండి. సముద్రం వాటర్ని డీశానిటైజ్ చేసి మనకి అందిస్తారండి. మామూలుగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే 1 రియల్ ఉందండి, అంటే 22 రూపీస్ అనమాట. అదే 5 లీటర్ పెద్ద వాటర్ బాటిల్ అయితే 4 రియల్ ఉందండి, అంటే ఇంచుమించుగా 90 రూపాయలు పడుతుందండి. ఇక్కడ పెట్రోల్ కూడా లీటర్ 2 రియల్ ఇలాగ ఉంటుందండి. అంటే వాటర్ బాటిల్ అయితే 1 రియల్ అనమాట. అంటే హాఫ్ రేట్ అయితే ఈ వాటర్ అయితే ఖరీదు అయితే ఉంది. ఈ సెక్షన్ అంతా కూడా కూల్ డ్రింకులు, అలాగే జ్యూసెస్, అలాగే బెవరేజెస్ అన్నీ ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ ఇటువైపు చూస్తే పాలండి. ఫ్రెష్ మిల్క్ అయితే దొరుకుతుందండి. ఈ విధంగా డబ్బాల్లో అయితే అమ్ముతారండి. వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకుంటారండి ఇతర దేశాల నుంచి. ఏదైతే క్వాలిటీ బాగుందో అది కూడా మిల్క్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు. అలాగే సౌదీ అరేబియాలో కూడా కొన్ని ఈ పాల కేంద్రాలు అయితే ఉంటాయండి. అంటే జెర్సీ గేదెలు లాంటివి, అవి క్వాలిటీ గేదెలు అవి ఈ తెప్పించుకుంటారు అనమాట. తెప్పించుకొని ఇక్కడ కూడా పాలు అనేది ఉత్పత్తి అయితే అవుతుందండి. ఇప్పుడు ఇది పాల డబ్బా అయితే 2 లీటర్లు అండి. 2 లీటర్లు అంటే 11 రియల్ అయితే రేట్ ఉందండి. అంటే మన కరెన్సీలోనే 240 రూపీస్ ఇలా పడుతుందండి 2 లీటర్ల పాలు. క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ దొరుకుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చండి, ఈ ర్యాక్ అంతా మొత్తం మిల్క్ ఐటమ్స్ అయితే ఉందండి. కోవా ఐటమ్స్ కానీ, పాలు కానీ, ఈ అలాగే పెరుగు కానీ, పాల పదార్థాలు కానీ, కోవా కానీ, అలాగే బటర్ మిల్క్ కానీ, ఇవన్నీ కూడా లస్సీ కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ. అలాగే ఇక్కడ మజ్జిగని పెరిగిని లెబనప్ అంటారండి. అలాగే ఇటువైపు చూసుకుంటే జ్యూసులు ఉన్నాయండి మొత్తం. అంటే నో యాడెడ్ షుగర్ అని రాస్తుందండి వీటి మీద. నేనైతే తాగినండి, క్వాలిటీ చాలా బాగుంటుంది, ఒరిజినల్ క్వాలిటీ ఉంటుందండి. అంటే న్యాచురల్ జ్యూస్ అనమాట. ఇందులో పల్ప్ కూడా ఉంటుంది. అంటే ఏదైతే మనం పండుతలకు జ్యూస్ కొనుక్కున్నాం దాని ముక్కలు కూడా అందులో చిన్న చిన్నవి వేస్తారండి. కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ సౌదీ అరేబియాలోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారైపోతాయండి. ఇక్కడ నుంచే మనకి ఉత్పత్తి అయితే అవుతుందండి. నెక్స్ట్ ఇటువైపు చూస్తుంటే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఇటువైపు వెజిటేబుల్స్కి అయితే వస్తామండి. ఉల్లిపాయలు అయితే చాలా క్వాలిటీ ఉన్నాయండి, మెరిసిపోతున్నాయి. చాలా పెద్ద పెద్ద సైజు అయితే ఉందండి. ఒక్కోటిని చూస్తుంటే 1/4 కేజీ ఉంది. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ నాన్ క్వాలిటీ అయితే తీసుకోరండి వీళ్ళు. ఈ షాప్లోకి రానివ్వరు అనమాట. అసలు ఏ దేశంలో బెస్ట్ క్వాలిటీ ఈ వెజిటేబుల్స్ దొరుకుతున్నాయో చూస్తారండి. చూసి ఆ దేశం నుంచి మనకి ఆర్డర్ అనేది ఇస్తారనమాట. ఆ విధంగా చూడండి. అలాగే బంగాళదుంప కూడా చాలా పెద్ద సైజు అయితే ఉన్నాయండి. ఒక్కోటిని చేయికి అయితే సరిపోతుందండి. కేజీ అయితే 5 రియల్ ఉందండి. ఏదైనా సరే 5 రియల్ కేజీ. 5 రియల్ అంటే 120 రూపాయలు అయితే పడుతుందండి ఇండియన్ మనీ. నాకు ఈ ఉల్లిపాయలు చూస్తుంటే నెంబర్ 1 ఉల్లిపాయలు 4 కేజీలు ఉల్లిపాయలు 2 రూపాయలు మాత్రమే. మా బండి వారు అమ్ముతున్నారు. మంచి 6 పాయలు. ఇది గుర్తొస్తుందండి. అలాగే ఇక్కడ చూడొచ్చు వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయండి. చాలా క్వాలిటీగా బాగా కనబడుతున్నాయి. ఎల్లుల్లిపాయలు అయితే కేజీ 2.95 రియల్ ఉందండి. ఇంచుమించుగా కేజీ వచ్చి 50 రూపాయల నుంచి 60 రూపాయల మధ్యలో పడుతుందండి. అలాగే ఇటువైపు చూస్తే ఇందాక చెప్పాను కదండి, చికెన్ అయితే ఉందండి ఇక్కడ. అంటే లెగ్ పీసులు కానీ ఏది కావాలంటే అది
కట్ చేసి ఈ విధంగా ప్యాకింగ్ చేసి అయితే పెట్టేస్తారండి. ఇక్కడ చూడండి 2 కోళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఒక కోడి కొంటే ఒక కోడి ఫ్రీలా ఉంది. రేట్ అయితే ఎంత ఉందో చూద్దాం. ఈ 2 కోళ్ళు 25 రియల్స్ అయితే ఉందండి. అంటే దగ్గర అంటే 550 రూపాయలు ఇలా పడుతుందండి. అలాగే ఇక్కడ చూస్తే లెగ్ పీసులు కానీ, అలాగే బోన్ పీసులు కానీ, లేదంటే మనకి లివర్ పీసులు కానీ, ఇలాగ ఎవరికి ఏది నచ్చితే ఆ ప్యాకెట్లు అనేది ఈ విధంగా ఐటెం ప్యాకెట్ చేసి ఉందండి. మనకి ఏ నచ్చిన ప్యాకెట్ అది మిక్సింగ్ కావాలంటే మిక్సింగ్ తీసుకోవచ్చు, లేదు బోన్స్ సంగా కావాలంటే బోన్స్ తీసుకోవచ్చు. అలాగా ఏ పార్ట్ ఒకే ప్యాకింగ్ అయితే చేసి ఈ విధంగా దొరుకుతుందండి. చూడండి లివర్ అనమాట. ఇక్కడ ఒరిజినల్ చికెన్ మనలాగా లైవ్ చికెన్ అయితే దొరకదండి. ఒక లైవ్ చికెన్ కావాలంటే రేట్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఈ బంగ్లా మార్కెట్ అది అంటారు, అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. లేదు అరబీ వాళ్ళు అయితే సొంతంగా కోళ్ళు పెంచుకుంటారండి. ఒక పర్మిషన్ పెట్టుకొని ఎడారిలోని కోళ్ళు కానీ, గొర్రెలు కానీ, అలాగే మేకలు, ఒంటెలు ఇవన్నీ కూడా పెంచుకుంటారనమాట. వాడు పని మనిషిని పెట్టుకొని మా ఇతర దేశాల నుంచి వచ్చి ఆ పని మనిషిని పెట్టుకొని వాటి కాపలా కాయిస్తారు. వాళ్ళైతే లైవ్ ఆ విధంగా తింటారండి వాటిని. ఇవ్వండి ఇవైతే జాయింట్ పీస్లు అనమాట. సెట్ అయితే అలా విధంగా ఇచ్చారు. రేట్ అయితే 11 రియల్ అంటే 240 రూపాయలు ఇలా పడుతుందండి. ఈ ఐస్లో పెట్టిన చికెన్ వండుకొని తింటే అప్పుడప్పుడు జీవితం విరక్తి వచ్చేస్తుంది. ఏదేమైనా మన దేశంలో నాటుకోడి మాంసం తింటే కనుక చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఎడారి ప్రాంతం అండి, గల్ఫ్లో ఏ దొరకదండి, ఏది పండవండి అంటారు. కానీ ఇక్కడ వీళ్ళు పండించే అవసరం లేదండి. వీళ్ళ దగ్గర కురుడాయిలు అమ్ముకొని విపరీతమైన డబ్బులు అయితే సంపాదించుకొని హ్యాపీగా మంచి కూరగాయలని ఇంపోర్ట్ అయితే చేసుకుంటారండి ఇతర దేశాల నుంచి. ఇవ్వండి కర్రపెండల దుంపలు ఉంటాం కదా, ఆ దుంపలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతుందండి ఇక్కడ. ఇవైతే కేజీ 8 రియల్స్ ఉందండి. అంటే దగ్గర 170 రూపాయలు అయితే పడుతుందండి కేజీ. ఇవ్వండి ఈ ఉల్లిపాయలు చూడండి. ఇందాక ఉల్లిపాయలు చూసాం కదా, దానికన్నా బాగున్నాయండి. ఇవి వైట్ కలర్లో ఉన్నాయి, మంచి గోల్డ్లో మెరిసిపోతున్నాయండి. సైజు కూడా చాలా పెద్ద ఉంది ఒకటిని. ఇది కూడా ఒక జాతి అండి, వేరే దేశం సంబంధించింది అనమాట ఈ ఉల్లిపాయ. ఇవ్వండి ఇక్కడ చూసుకుంటే అల్లం ఉందండి. అల్లం నెంబర్ 1 క్వాలిటీ అయితే అల్లం ఉందండి. పెద్ద పీసులు అయితే ఉన్నాయి. అలాగే మామిడాల్లం కూడా ఉందండి. చూసారు కదా కింద ఉన్నాయి మామిడాల్లం. ఇలాగా అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. అల్లం అయితే రేట్ ఎక్కువ ఉందండి. 22 రియల్స్ ఉంది. అంటే దగ్గర 500 రూపాయల వరకు పడుతుందండి కేజీ. మన ఊర్లో అల్లం రేట్ ఎంత ఉందో కామెంట్ చేయండి. ఎక్కడ రేట్లు అయితే రీజనబుల్గా మీకు అనిపిస్తున్నాయో కామెంట్లో చెప్పండి. ఇదిగోండి ఇదో రకమైన ఉల్లిపాయలండి. ఇవ్వండి చేవదుంపలు అంటాం. అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయండి. అంటే వేరే ఐటెం వాడతారు. అంటే జనరల్గా వేసి ఉల్లిపాయలుతోని ఈ ఉల్లిపాయలు వేరండి. దాన్ని సపరేట్గా కర్రీ వండుకుంటారు అనమాట. ఉల్లిపాయలు అయితే కేజీ 8 రియలు, 7 రియలు, 5 రియలు మోడల్ బట్టి క్వాలిటీ బట్టి ఉన్నాయండి. ఇవ్వండి ఇవి కూడా ఉన్నాయండి. పేరు అయితే నాకు తెలియదండి. మీరు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇవి అల్లం కూడా చాలా పెద్ద సైజ్ అయితే ఉన్నాయండి. అంటే ఒక కంట్రీ సంబంధించిన అయితే వస్తువు అయితే లేదండి. ఇక్కడ రకరకాల కంట్రీ ఐటమ్స్ అయితే మనకైతే ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ ఇంకో వైపు చూస్తే చేపలు అమ్ముతున్నారండి. అంటే లైవ్ చేపలు అనమాట. మనకు ప్యాకింగ్లో వద్దండి, మాకు లైవ్ కావాలంటే ఈ విధంగా కూడా చేపలు అమ్ముతారు. ఈ చేపల పేర్లు చాలా రకాలు ఉన్నాయండి. ఈ రకాలు అయితే మా నాన్నమ్మకి కానీ మా అమ్మగారికి తెలుస్తుందండి. అన్ని రకాల చేపలు అయితే దొరుకుతున్నాయండి. మనకు ఆ పేర్లు అయితే ఐడియా లేదు. మరి ఈ చేపలు, పీతలు, రొయ్యలు అన్నీ ఉన్నాయండి. కేజీ అయితే 24 రియల్ అయితే ఉందండి. అలాగే 30 రియల్ వరకు కూడా ఉన్నాయి కేజీలు. మనకి ఏ చేప నచ్చితే ఆ చేప ఇంత కేజీ కావాలంటే ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్ మనకి ఇస్తారండి. రేట్లు అయితే చూసుకోవచ్చు మీరు. 22, 39, 29 ఈ రేట్లు అయితే ఉన్నాయండి. కేజీ రేట్ అనమాట ఇది. అంటే కిలో వచ్చి అప్రాక్సిమేట్లీ 600, 700 ఇండియా మనీ అయితే మనకు పడుతుందండి కిలో చేప. ఇంక మొత్తం ఈ ఏరియా అంతా సీ ఫుడ్ ఐటమే మొత్తం ఉందండి. ప్రాన్స్ అయితే రేట్ తక్కువ ఉందండి, రీజనబుల్గా ఉంది. కేజీ వచ్చి 14 రియల్, 15 రియల్ ఈ రేంజ్ ఉందండి. అంటే 300-350 రూపీస్ ఆ రేంజ్ పడుతుందండి కిలో వచ్చి. రకరకాల సముద్ర జీవులన్నీ ఇక్కడే ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎండి చేపలు కూడా దొరుకుతున్నాయండి. ప్యాకింగ్ చేసి ఒక ప్యాకింగ్లో పెట్టి చూసారా, ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి ఒక గిన్నెలా ఉందండి. ఇందులో ప్యాకింగ్ చేసి ఎండబెట్టిన చేపలు అయితే అమ్ముతున్నారు. 4.95 పైసలు అయితే ఉందండి. అంటే 5 రియల్ అనుకోండి. అంటే 120 రూపాయలు ఇంచుమించి పడుతుందండి ఈ ప్యాకెట్. 5-6 చేపలు అయితే ఎండిపోయిన చేపలు ఉన్నాయి. ఇంకా మీకు కొంతమందికి ప్యాకెట్లో నచ్చలేదు అనుకోండి, లైవ్ కూడా మటన్, చికెన్ కానీ, బీఫ్ కానీ డైరెక్ట్గా కొనుక్కొచ్చండి. ఈ విధంగా కేజీ అయితే 42 రియల్ ఉందండి. అంటే రేట్ అయితే బాగా ఎక్కువగానే ఉంది బీఫ్ అదిని. అంటే ఇంచుమించుగా 1 కిలో వచ్చి 1000 రూపీస్ ఇంచుమించుగా పడుతుందండి.
ఈ బోర్డు మీద అయితే పాకిస్తానీ మటన్ అని రాస్తుందండి. అంటే ఇక్కడ మటన్ అనేది పాకిస్తాన్ నుంచి, అలాగే బంగ్లాదేశ్ నుంచి, అలాగే మన ఇండియా నుంచి అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకుంటారండి. ఏది క్వాలిటీ బెస్ట్ అయితే బాగుందో ఆ రేట్ ఎవరు తక్కువ ఇస్తుందో చూసుకుని ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకుని అమ్ముకుంటారండి. ఎస్పెషల్లీ నాకైతే ఇండియన్ మటనే ఇష్టం అండి. ఎందుకంటే ఈ పాకిస్తానీ మటన్ కానీ, అలాగే బంగ్లాదేశ్ మటన్ కానీ పెద్ద పెద్ద పీసులు అయితే ఉంటాయండి. అది ఏంటంటే ఒక స్మెల్ లాగా నాకు వస్తుంది. అందుగురించి మాకు ఏంటంటే ఇండియన్ మటన్ అయితే బాగా క్వాలిటీ అనేది మాకు ఇష్టపడి తింటామండి మేము. నెక్స్ట్ పుచ్చకాయలు కూడా అమ్ముతున్నారండి. పుచ్చకాయలు మొత్తం మీరు కొనుక్కోదలుచుకోకపోతే ముక్కైనా కొనుక్కోవచ్చండి. పుచ్చకాయల ముక్కను కోసి బళ్ళు మీద మనం అమ్ముతాం కదండి, ఆ విధంగా షాప్లో పెట్టి అమ్మేస్తారండి డైరెక్ట్గా. ఈ విధంగా కట్ చేసి ప్యాకింగ్ చేసి నీట్గా అమ్ముతారు. అలాగే బొబ్బాస్ పళ్ళు కూడా ఉన్నాయండి. బొబ్బాస్ పండు 5 రియల్ అంట, అంటే 100 రూపాయలు 120 పడుతుందండి బొబ్బాస్ పండు. బొబ్బాస్ పండు అయితే రేట్ ఎక్కువ ఉందండి. మనకైతే 100కి 2 పళ్ళు ఇలా వస్తాయండి అక్కడ. అలాగే ఇక్కడ ఏదో రకమైన పళ్ళు ఉన్నాయండి, చూడడానికి మామిడి పళ్ళు ఉన్నాయి, ఏమో తెలియట్లేదు నాకు. మరి ఇవి కూడా ఒక దేశం తలకు పుచ్చకాయలా అనిపిస్తున్నాయండి నాకు. సైజ్ అయితే చాలా పెద్ద ఉన్నాయి, అలాగే బరువు కూడా ఎక్కువ ఉన్నాయండి. అలాగే ఇటువైపు వెళ్తే కనుక ప్రామ్గ్రెనేట్ ఉన్నాయండి, అంటే దానిమ్మ పళ్ళు అనమాట. క్వాలిటీ అయితే బాగున్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ అయితే. కలర్ కూడా చాలా బాగుందండి. కేజీ అయితే 3 రియల్స్ ఉన్నాయండి. 3 రియల్స్ అంటే మనకి 60 రూపాయలు 70 రూపాయలు పడుతుందండి ఇండియా మనీ. నాకు తెలిసి కేజీకి 2 పళ్ళు వస్తాయండి. ఇవి చాలా పెద్ద ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి 1/2 కేజీ ఉండొచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ కూడా ఉన్నాయండి. అంటే ఆరెంజ్ ఇంతకుముందు మనం చూసిన ఏంటంటే ప్యాకెట్లో వేసి అమ్ముతున్నారండి. ఇవైతే విడిగా మనకి నచ్చినట్టు ఎన్ని కావాలంటే అన్ని పళ్ళు కొనుక్కోవచ్చండి. ఇవి కూడా క్వాలిటీ అనేది బాగున్నాయండి. ఇవి కూడా రకరకాల దేశాల నుంచి అయితే వచ్చి ఉన్నాయి, ఆరెంజ్ కానీ యాపిల్ కానీ. ఇవి కూడా కేజీ అయితే 5 రియల్స్ అయితే ఉన్నాయండి, అంటే 100 120 అయితే పడుతున్నాయండి కేజీకి 6 పళ్ళు 7 పళ్ళు ఈ విధంగా తూగుతాయండి. ఈ ఆరెంజ్ కానీ యాపిల్ కానీ మేమైతే కొనుక్కోమండి, ఎందుకంటే మాకు కంపెనీ అనేది ఇస్తుందన్నమాట. రోజుకి 4-5 పళ్ళు అయితే ఇస్తారండి. కంపెనీ ఇచ్చినవి మేము తినలేమండి, ఇంకా అలాంటప్పుడు ఇవి కొనుక్కోవడం ఎందుకులే మేము కొనుక్కోనమాట. అదే దానిమ్మ పళ్ళు అయితే మాకు ఎక్కువ ఇవ్వండి. అటు దానిమ్మ పళ్ళు కానీ, ద్రాక్ష పళ్ళు కానీ ఇటువంటివి అయితే అప్పుడప్పుడు కొనుక్కుంటామండి. ఎందుకంటే ఇదో రకమైన మామిడిపళ్ళు అండి. ఇందాక మనం చూసినాయి కాదు, ఇటువైపు వేరే కంట్రీ పెట్టారండి. రసాల్లో ఉన్నాయండి, ఇందాక చూసిన బంగినపిల్ల ఉన్నాయి. ఇవైతే కేజీ ఎంత ఉందో చూద్దామండి. ఇదిగోండి ఇదో రకమైన పళ్ళు. అన్ని రకాల దేశాల పళ్ళు అయితే మనకి కనిపిస్తున్నాయండి ఇక్కడ. అన్ని రకాల మోడల్ అయితే మా మ్యాంగోస్ అన్నీ ఉన్నాయండి. కేజీ అయితే 11 రియల్ అండి, అంటే దగ్గర 250 రూపాయలు అయితే కేజీ పడుతుందండి. అలాగే యాపిల్ ఏమొచ్చి కేజీ 8 రియల్స్ అయితే ఉందండి, అంటే 170 రూపీస్ అయితే ఇండియా మనీ పడుతుందండి కేజీ. యాపిల్ కూడా కేజీ ఏంటంటే ఒక 5 పళ్ళు 6 పళ్ళు ఈ విధంగా వస్తాయండి. ఆరెంజ్ అయితే ఇంచుమించు 5 రియల్స్ ఇలా ఉందండి. 5 రియల్స్ అంటే మనకి ఇంచుమించుగా 100 రూపాయలు 110 రూపాయలు అయితే కేజీ పడుతున్నాయండి. ఇవి కూడా కేజీకి 6 పళ్ళు 7 పళ్ళు ఈ విధంగా వస్తాయండి. అలాగే నెక్స్ట్ ఇటువైపు చూస్తుంటే బాదం పప్పు కానీ, పిస్తా కానీ, ఖర్జూరం కానీ ఈ సెక్షన్ అనమాట ఇది. ఈ ఏరియా అంతా ఇటువంటి ప్యాకెట్లు పెట్టారు. ఈ ఏరియా అంతా మొత్తం డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఐటమ్ అయితే ఉందండి. నెక్స్ట్ ఇటువైపు వస్తే కొన్ని రకాల అయితే ఐటమ్స్ ఉందండి. రైస్ ప్యాకెట్ ఏదో అన్నారు. రైస్ ప్యాకెట్ అంటే డిఫరెంట్ రైస్లా ఉంది. ఇదైతే 19.95 అంటే 20 రియల్ అండి. మొటాటో రైస్ అయితే రాస్తుందండి, అంటే దగ్గర 450 రూపాయలు ఇలా పడుతుందండి రైస్ ప్యాకెట్ అయితే ఇది. అలాగే ఇటువైపు పెసరపప్పు, కందిపప్పు అవన్నీ ఉన్నాయండి. ఇటువైపు 1 కేజీ ప్లస్ 500 గ్రామ్ అన్నారు, అంటే 1 కేజీ కొంటే 500 గ్రామ్ ఎక్స్ట్రాలా ఉంది. రేట్ అయితే ఎంత ఉందో చూద్దాం. 11 రియల్స్ ఉందండి. 11 రియల్స్ అంటే 250 రూపాయలు చిల్లర పడుతుందండి ఆ ప్యాకెట్. అలాగే పెసలు కానీ, బొబ్బలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనకి ఏంటంటే కేజీ ప్యాకెట్లు ఈ విధంగా ప్యాక్ చేస్తున్నాయండి. రెడీమేడ్గా ప్యాకెట్లు అయితే ప్యాక్ చేసి ఉంచారండి. ఏవైనా సరే 11 రియల్ అండి ప్యాకెట్ అయితే ఇక్కడ ఈ సెక్షన్ అంతా. నెక్స్ట్ ఇంకా ఇటువైపు ఈ ర్యాక్లో చూస్తే కనుక మనకి మసాలా పొళ్ళు అన్నీ ఉన్నాయండి. చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, అన్ని మసాలాలు కూడా ఈ విధంగా బాక్స్లో అయితే పౌడర్ చేసి పెట్టారు. మనకి ఏ మసాలా కావాలో, ఎటువంటి మసాలా కావాలో చూసుకొని మనం ఈ విధంగా కొనుక్కోవడం అండి. మ్యాక్సిమం ఈ మసాలాలన్నీ మన దేశం నుంచి ఎక్కువ ఇంపోర్ట్ అవుతాయండి. రకరకాల ఫ్లేవర్స్ మసాలాలు అయితే మనం దగ్గర తయారు చేస్తామండి మనం అయితే. జీలకర్ర ప్యాకెట్లో ఉందండి ఇది. అలాగే దాని పక్క లైన్లోకి వెళ్తే కనుక చాక్లెట్లు ఉన్నాయండి. అన్ని రకాల చాక్లెట్లు అయితే ఉన్నాయి. చూస్తారు కదా మోడల్, ఎన్ని రకాల మోడల్ ఉన్నాయో. రాయల్ పిక్కల్లా ఉంటాయండి. ఆ చాక్లెట్లు ఉన్నాయి. ఇంకా గిఫ్ట్ ఎవరికైనా ఇద్దాం అనుకుంటే అవి ఉంది. బాక్స్ అయితే 79 రియల్ ఉందండి. ఈ బాక్స్ 79 రియల్స్ అంటే 1700 రూపీస్ అయితే పడుతుందండి ఇండియా మనీ. నెక్స్ట్ ఇక మిక్చర్లు కానీ, ఈ కారం బూందీ కానీ, జంతువులు కానీ ఈ విధంగా డబ్బాలో వేసి ప్యాక్ చేసి అమ్ముతారండి. ఈ విధంగా చూస్తారు కదా మిక్చర్లు అన్నీ. ఈ మిక్చర్లు అయితే మాత్రం రేట్ ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ కొంచెం రీజనబుల్గా ఉండి క్వాలిటీ బాగున్నాయి చూసి మేము కొనుక్కుంటాం అనమాట.
తర్వాత ఖర్జూరం అయితే చూసినట్టుగా అయితే రకాల మోడల్ అయితే ఉంటాయండి. ఖర్జూరాలు 33 రియల్ 95 పైసలు అంట. అంటే మోడల్ బట్టి క్వాలిటీ బట్టి ఉంటాయండి. రెగ్యులర్గా అయితే రేట్ తక్కువ ఉంటాయి, అవి వేరే ఆఫర్లో దొరుకుతాయండి. ఇవి కొంచెం స్పెషల్ అనమాట, అందుగురించి ఈ బాక్స్లో అది ఇంత రేట్ ఉంది. చూసారా చాలా నీట్గా ఉన్నాయి, విడివిడిగా ఏ గింజ ఉంటుందండి. అలాగే క్వాలిటీలో కూడా ఇందులో రకాలు ఉంటాయండి. నెంబర్ 1 క్వాలిటీ అనమాట. చూడడానికి చింతపండులా కనబడుతున్నాయి ఇవన్నీ. ఈ బాక్స్ అయితే 33 రియల్స్ పడుతుందండి. ఇండియా మనీ 700 రూపాయలు ఇలా పడుతుందండి. ఇక ఈ సెక్షన్ అంతా ఇవే ఉన్నాయండి. చూసారు కదా చాలా రకాలు అయితే మోడల్స్ అయితే వెరైటీ ఖర్జూరాలు అవి ఉన్నాయండి. అలాగే ఈ పక్కనే పిస్తా పప్పు, బాదం పప్పు ఇవన్నీ ఇటువంటివన్నీ పెట్టారండి. డ్రై ఫ్రూట్స్ సంబంధించి పెట్టారు. ప్యాకెట్ అయితే 23 రియల్ అండి. ఈ ప్యాకెట్ పిస్తా ప్యాకెట్ అంటే ఇది మనకి 500 రూపీస్ అయితే ఇంచుమించు పడుతుందండి. నెక్స్ట్ ఇంకా జీడిపప్పు కూడా ఉందండి. ఇక్కడ జీడిపప్పు కూడా సేమ్ అదే రేట్ అండి. వెయిట్ చూసుకుంటే ప్యాకెట్ ఏమొచ్చి 450 గ్రాములు అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఎదురు ఏమున్నాయో చూద్దామండి. ఇంకా ఈ ఏరియా అంతా మొత్తం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ సంబంధించినవి పెట్టారండి. ఇవ్వండి ఈ పిక్కలు అయితే మాత్రం సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి అంటే పొద్దుతిరుగుడు పువ్వు అంటాం కదా, దాని తాలూక పిక్కలు అన్నమాట. ఎక్కువ పిలిపినోళ్ళు అయితే తింటారండి మా దగ్గర. ఇది 14 రియల్ చిల్లర ఉందండి. 14 రియల్ అంటే మనకి 300 రూపీస్ ఇలా పడుతుందండి. నెక్స్ట్ ఇవి వాల్నట్స్ అంటారండి. వాల్నట్స్ అంటే చాలా కాస్ట్లీ అనమాట. అయితే ప్యాకెట్ అయితే కేజీ ఉంటుందండి, 32 రియల్ ఉంది. కేజీ అయితే 700 రూపీస్ ఇంచుమించు పడుతుందండి. అంటే రీజనబుల్గానే ఉందండి ఇదైతే రేటు. అలాగే నెంబర్ 1 క్వాలిటీ జీడిపప్పు అయితే మాత్రం 41.95 రియల్స్ ఉందండి. అంటే ఇండియన్ మనీ 900 రూపీస్ ఇంచుమించుగా పడుతుందండి. అదే బాదం పప్పు అయితే మాత్రం మనకి రేట్ అయితే తక్కువ ఉన్నట్టుందండి. 29.95 ఉందంటే 30 రియల్స్ అనమాట. బాదం పప్పు ప్యాకెట్ అయితే 650 రూపీస్ ఇంచుమించుగా పడుతుందండి. నెక్స్ట్ ఎదురు చూసుకుంటే అన్ని బిస్కెట్ ప్యాకెట్లు అండి. అంత భారీ ఎత్తులో ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్లు అయితే. మొత్తం లాట్ అయితే పెట్టుకుందనమాట. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు ఇవి. ఇందులో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయండి. రేట్లు అయితే 12 రియల్స్, 10 రియల్స్, 9 రియల్స్ ఇంచుమించుగా బిలో 10 రియల్స్ ఉందండి. రేట్ అయితే బాగానే ఉందనిపిస్తుంది. ఈ ప్యాకెట్లు అయితే ఇండియాలోనే ఏ రేట్ ఉంటాయో మీరు కామెంట్ చేయండి. షాప్లో అయితే 2 అవర్స్ నుంచి తిరుగుతున్నానండి, కానీ ఐటమ్స్ మాత్రం తరగట్లేదు. ఎంత వీడియో తీసినా కానీ ఇంకా ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోతో క్లోజ్ చేస్తున్నాను. ఇంక మొత్తం ఇంకా తీయడానికంటే ఇంకా టైం లేదనమాట మనకి. మాకు బస్సు కూడా టైం అయిపోతుంది, ఎందుకంటే బస్సు డ్రైవర్ కూడా ఉన్నానని చెప్పారండి. టైం టు టైం వచ్చేయండి, మళ్ళీ బస్సు వెళ్ళిపోతే ఇబ్బంది, ట్యాక్సీ దొరకదు మీకు దూరం నుంచి అక్కడికి అని చెప్పారు. ఇక ఈ లైన్ అంతా చూసుకుంటే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయండి. చూసారా ఈ కొస నుంచి ఆ కొసకి మొత్తాన్ని బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఉన్నాయండి. అన్ని రకాల మోడల్స్ బిస్కెట్ ప్యాకెట్లు పెట్టారండి. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా నమాజ్ టైం అండి. పొద్దున్న వచ్చానమాట మేము, మధ్యాహ్నం టైం కదా. ఇప్పుడు నమాజ్ అయిపోయిన తర్వాత భోజనం చేసి వచ్చేస్తారండి. షాప్ అంతా బిజీ అయిపోద్ది అనమాట, చాలా రష్ అయిపోద్ది షాప్ అంతా. చాక్లెట్లు అయితే అన్ని రకాలు బాగానే పెట్టారండి. చెక్క డబ్బాల్లో ఉన్నాయి, వాటిల్లో పెట్టారు. చూడవచ్చు మీరు డిజైన్లు, ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని డబ్బాల్లో ఏ విధంగా పెట్టారు. ఈ చాక్లెట్లు అయితే లూజ్ కంటే లూజ్ ఇస్తారండి. 1/2 కేజీ, 1/4 కేజీ, కేజీ ఇస్తారు. లేదు మాకు ప్యాకెట్ కంటే రెడీమేడ్ ప్యాకెట్లు కూడా ఉంటాయి. వీటిలోనే రకాల ఖర్జూరం అయితే పెట్టారండి. ఈ ఖర్జూరం ప్యాకెట్ ఇందాక మీకు చెప్పాను కదా, ఇవైతే రీజనబుల్ ప్రైస్ అనమాట అండి. ఇందాక మీరు చూసినవి కొద్దిగా హై క్వాలిటీ అనమాట. ఇది రీజనబుల్ 14.95 అంటే 15 రియల్ అనమాట. అంటే ఇంచుమించుగా 300 పడుతుందండి ప్యాకెట్ ఇదైతే. ఇవన్నీ కూడా రెగ్యులర్ అనమాట అండి. అంటే మీడియం క్వాలిటీ ఉంటాయండి. ఇవన్నీ ఈ ఖర్జూరం అయితే ఏదో బెల్లం పాకు వేసినట్టు ఉందండి ప్యాకెట్. ఇవి కూడా మ్యాక్సిమం కొద్దిగా చీప్ క్వాలిటీ అవుతుందండి. 10 రియల్స్ అంట, అంటే 200 రూపాయలు పడుతుందండి ఇంచుమించు. ఇక్కడ కూడా హై క్వాలిటీ కూడా ఉన్నాయండి. చూసారు ఈ ప్యాకెట్ అయితే ఆఫర్ బై 1 గెట్ 1 అంటాం కదా, అలాగనమాట. ఒక ప్యాకెట్ కూడా ఇంకో ప్యాకెట్ ఇస్తారు. 49 రియల్స్ అయితే ఉందండి. అంటే ఇంచుమించుగా 1100 ఇలా పడుతుందండి 2 ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్లు. ఇంకా అలా ఎదురుకెళ్ళి చూద్దాం. ఇంకా చాలా అయితే ఐటమ్ ఉంది. కొన్ని మధ్యలో వదిలేసాను నేను, టైం లేక కొన్ని అయితే వదిలేసానండి. షాప్లో చాలా పెద్ద షాప్ ఉంది. క్యాష్ కౌంటర్లు కూడా ఖాళీగా ఉన్నాయండి. కాసేపు అయితే ఫుల్ బిజీ అయిపోతాయి ఇవన్నీ. ఇవన్నీ ఎక్కడ కూడా కొన్ని రకాలైతే మిక్చర్లు అవి పెట్టున్నాయండి. చిప్స్ కానీ చూసారు కదా, అన్ని రకాల దేశాలకు సంబంధించిన మిక్చర్లు, జంతుకులు, ఇటువంటి ఐటమ్ అంతా ఉందండి ఇక్కడ. కొద్ది కాస్ట్ అయితే ఉంటుందండి. టేస్ట్ కూడా మన అంత ఏమి ఉండదు, మాదిరిగా ఉంటాయండి. ఇగో కారం బూందీ ప్యాకెట్ ఉంది. ఎంత ఉంది? 6 రియల్స్, అంటే రీజనబుల్గా ఉంది, పర్లేదండి. 130 రూపాయలు పడుతుంది.
ఇవైతే మాత్రం చిప్స్ అరటిపళ్ళు తయారు చేస్తారండి. ఇవైతే మాత్రం బనానా చిప్స్ అనమాట. ఎక్కువ కేరళ స్పెషల్ అంటారు. కేరళలో ఎక్కువ తింటారండి ఈ చిప్స్ని, అరటిపళ్ళు చిప్స్ని. నేను కూడా ఒకసారి టేస్ట్ చూశాను, బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా చక్కీలు ఉన్నాయండి. చక్కీలు క్వాలిటీ అయితే బాగుంది, ప్యాకింగ్ బాగా చేశారండి. ఇది కూడా ఒక మంచి కంపెనీ అనమాట. మనకైతే విడివిడిగా 5 రూపాయలు 10 రూపాయలు పెడితే మనం కొనుక్కోవచ్చు. రేట్ అయితే 3.95 ఉంది. అంటే 4 రియల్ అనుకోండి, దగ్గర 100 రూపాయలు చిల్లర అనమాట ఈ చెక్కీ అనేది. రేట్ అయితే ఎక్కువ ఉందండి చెక్కీ రేటు. ఇంకా ఇటువైపు చూస్తే ఇవన్నీ కూడా కాఫీ గుండ్లు, టీ గుండ్లు. ఈ కాఫీ పొడి అయితే నెస్ట్లే కంపెనీదండి. రేట్ అయితే ఎంత ఉందంటే 17.95 రియల్ అయితే ఉందండి. డబ్బా 400 రూపీస్ ఇంచుమించుగా పడుతుందండి. నెక్స్ట్ ఇవి కూడా బిస్కెట్ల డబ్బాలండి, అంటే లిటిల్ ఆర్ట్స్ ఉన్నాయి. ప్యాకెట్ అయితే మొత్తం ఉందండి. ప్యాకెట్ అయితే 18.95 రియల్ ఉందండి. రేట్ అయితే అంటే 400 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ కుక్వేర్ ఐటమ్స్ అయితే ఉందండి. 10 పీస్ ఉన్నాయట మొత్తం ఈ బాక్స్లోని. రేటు కూడా రీజనబుల్గా ఉందండి. ఇప్పుడు మా ఫ్రెండ్ అనమాట కుర్రాడు బలరామ్ అండి. టైం అయిపోతుంది, పదబాబు తీసిన కాడ సోలే వీడియో అంటున్నాడు. ఇంకా ఇటువైపు చూసుకుంటే చాలా లాట్ అయితే ఉందండి. రకరకాల సబ్బులు, షాంపులు, సోపులు ఇవన్నీ ఉన్నాయి. అలాగే కుక్వేర్ ఐటమ్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఆఫర్లు అయితే చాలా బాగా నడుస్తున్నాయి కుక్వేర్ ఐటమ్స్కి. ఇటువైపు చూసుకుంటే శాంపుల్ ఉన్నాయండి, రకరకాల శాంపుల్ ఉన్నాయి. రేట్ అయితే మాత్రం 8 రియల్స్, 9 రియల్స్, 10 రియల్స్ ఈ రేంజ్ అయితే ఉందండి. 200, 230 రూపాయల వరకు ఇంచుమించుగా పడుతుందండి డబ్బా. ఈ వంట సామాగ్రి అయితే మాత్రం చాలా బాగా పెట్టారండి. చాలా లేడీస్కి అయితే చాలా షాపింగ్ అయితే అవుతుంది, బేరం బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆఫర్లు అన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి రైస్ కుక్కర్ అయితే 99 రియల్స్ అట. అంటే దగ్గర దగ్గర మనకి 2200 ఇంచుమించు పడుతుందండి. అన్ని రకాల డిన్నింగ్ సెట్స్ అయితే ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటాయి. అన్నీ 6 dirhams, 5 dirhams, 4 dirhams రేంజ్ అయితే ఉన్నాయండి. షాపింగ్ అయితే అయిపోయిందండి. మాది టైం కూడా అయిపోయింది. లైన్లో అయితే కష్టం అనమాట. షాప్ అయితే రష్ అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే మన ఏటీఎం కార్డు ఇస్తాం కదండి. బిల్ అయిన తర్వాత డెబిట్ కార్డుకి, ఆ డెబిట్ కార్డు ఇచ్చినప్పుడు మనకి పాస్వర్డ్ అడగరండి. ఆటోమేటిక్గా బిల్ ఎంత అయిందో అంత కట్ అయిపోద్దండి కార్డు స్కాన్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి కాంపిటీషన్ కూడా ఉందండి. మేము బయటికి వెళ్ళిన తర్వాత వేరే షాప్ అయినా అయితే మాకు ఈ పాంప్లెట్ ఇచ్చారండి. మా దగ్గర ఇంకా ఆఫర్లు బాగున్నాయండి, మా షాప్లోకి రండి, నెక్స్ట్ టైం మా షాప్లో కొనండి అని చెప్పారు. ఇప్పుడైతే అయిపోయిందండి షాపింగ్, నెక్స్ట్ టైం వస్తామని చెప్పాము. అయితే పాంప్లెట్ అయితే ఇచ్చారండి. ఈ విధంగా మనకి ఈ కొన్ని రేట్లు ఏమైనా మీకు డౌట్ ఉంటే ఈ పాంప్లెట్లు చూసుకోవచ్చండి. మనం ఇప్పుడు చూపించిన కన్నా బెస్ట్ ప్రైస్ ఉంటే మనం ఇందులోకి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ టైం ఈ టాలీ చేసుకొని. అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇతని దగ్గర, ఈ షాప్లో కూడా. రేట్లు అయితే ఒకసారి చూసుకోవచ్చు మీరు. వీడియో చూస్తున్న ఎవరైనా ఈ సౌదీ అరేబియాలో ఉంటే కనుక ఈ లొకేషన్ అయితే కనుక ఇది జుబైల్ అండి. ఈ చుట్టుపక్కల ఉంటే కనుక మీరు షాపింగ్ అనేది ఈ షాప్కి అయితే రావచ్చండి. రేట్లు అన్నీ దొరుకుతున్నాయి, అలాగే అన్ని సామాన్లు దొరుకుతున్నాయి కాబట్టి ఇవన్నీ రావచ్చు. ఇక్కడికి వచ్చి సామాన్లు అయితే అన్నీ కొనుక్కోవచ్చండి. రేట్లు అయితే అన్నీ కూడా ఈ పాంప్లెట్లు చూసుకోండి. అలాగే మొబైల్ రేట్లు కూడా వేసాడు. కొన్ని మోడల్ మీకు ఏమైనా నచ్చిన మోడల్ ఉంటే అది కూడా రేట్ ఎంత ఉందో ఇండియాలో ఎంత ఉందో, ఆన్లైన్లో ఎంత ఉంది, అమెజాన్లో ఎంత ఉంది, అలాగే ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది, ఇటువంటివన్నీ ఇవి చూసుకోండి కొద్దిగా. ఈ షాపింగ్ అయితే అయిపోయిందండి. ఈ వీడియోతో క్లోజ్ చేస్తున్నానండి షాపింగ్. నెక్స్ట్ టైం మంచి వీడియోలతో కలుద్దామండి. మరి వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండి నచ్చుతుంటే కనుక కంపల్సరీగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
మొత్తానికి బిల్ అయితే కట్టేసి బయటకు వచ్చామండి. ఎండ మాత్రం దంచేస్తుంది బయటన, అలాగేలా లేదు. రోడ్డు మీద చూస్తే మనుషులు ఎవరు లేరండి. ఈ కవర్లన్నీ పట్టుకొని చెమటలు కారిపోతున్నాయి. మెల్లిగా ఏదో బాధపడి రోడ్డు దాటి బస్ దగ్గరికి ఎంతపై వెళ్ళిపోతుంది ఉంది. ఎందుకంటే బస్సులోకి వెళ్తే చల్లగా ఏసీ ఉంటుంది అనమాట. అందుకే బస్సుకి అర్జెంట్గా వెళ్ళిపోతున్నామండి స్పీడ్గా. ఈ రోడ్లు దాటినప్పుడు మాత్రం ఈ జేబ్రా లైన్ నుంచి దాటాలండి. అటు ఇటు దాటామంటే సివిల్ డ్రెస్లో పోలీసులు ఉంటారు. సివిల్ డ్రెస్లో ఉంటే మనకు ఆ పోలీస్ అని కూడా తెలియదు. పట్టించుకున్నారు అనుకోండి, ఐడి కార్డు తీసుకొని మనకు పెనాల్టీ అనేది వేస్తారండి. ఇంత ఎండ కాస్తున్నా కూడా చూడండి, వాటర్ పైప్లో వేసి సో పర్పస్ గురించి రోడ్లోని గ్రీన్ గురించి ఎలా చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే మేము ఉండే కంపెనీ ఏదైతే ఏరియా ఉందో దాని మీద అయితే ఎండ చాలా ఎక్కువ ఉందండి. మాకు తేడా క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. ఖర్జూరం చెట్టు కూడా చూసారా, ఖర్జూరం పూలు అయిపోయి రాలిపోతున్నాయి. ఈ ఖర్జూరం మనం తినరండి, ఏరుకొని ఆ షాప్లోనే ప్యాకింగ్ అది చేసిన తర్వాత నీట్గా తింటారనమాట. అవి కొనుక్కొని ఏదో ఐటెం అయితే మేము మర్చిపోయామో అని చూసుకున్నాం అనమాట. ఒకసారి మరి దూరం కదా, ఏదైనా ఐటెం మర్చిపోతే మళ్ళీ ఇప్పుడే తీసుకోవాలని చెప్పి చూసుకుంటున్నాం అనమాట. చూస్తారు కదండి, మరి సౌదీ అరేబియాలోని షాపింగ్ మాల్ అయితే ఈ విధంగా ఉందండి. మరి ఈ వీడియో అయితే ఇంతేనండి. మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.